హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన సినిమాకి సపోర్ట్ గా అల్లు అర్జున్ గారు ఫస్ట్ సెలబ్రిటీ ఇన్ టాలీవుడ్ స్పందించడం జరిగింది. ఆయన ట్వీట్ వేశారు. పెద్ద గురించి ఏం ట్వీట్ వేశారు అన్నది మాట్లాడుకుందాం. అలాగే ఎవరెవరు ట్వీట్ వేయలేదు అది కూడా మాట్లాడుకుందాం. గట్టిగా ఇద్దాం ఈ రోజు ఈ వీడియోలో. పక్కన స్క్రీన్ షాట్ పెడతాను. అల్లు అర్జున్ అన్న వేసినటువంటి ట్వీట్. వాచ్ పెద్ద లాస్ట్ నైట్ పెద్ద చూశాను. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బై మై డియర్ రామ్ చరణ్. A gritty, raw performance, extraordinary body transformation and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of you, my brother. Truly deserves every bit of the applause. Striking performance by Jaggu Bhai Garu and all the other artists. Love to the leading lady, Janhvi Kapoor. Compliments to all the technicians and producers. My warm regards to the captain of the ship, Butch Babu Garu, for elevating everyone and putting Charan Garu on a high pedestal. Congratulations to the entire team of Peddi. So ఇది మన భాయ్ మనోడే భాయ్ వేసినటువంటి ట్వీట్. ఏదైనా ఇంట్లోడే భయ్యా, బయటోడే. ఈరోజు ప్రూవ్ అవుతుంది చూస్తా ఉంటే. చాలా మంది మెగా అభిమానులు, నాకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఎప్పుడైనా సరే నెగిటివ్ గా అనుకుంటే సారీ చెప్తున్నాను. ఏదో మా సినిమా గురించి ట్వీట్ వేశారని కాదు, ప్రతి సినిమాకి వేస్తుంటారు. బట్ అల్లు అర్జున్ కి రామ్ చరణ్ కి మధ్య ఉండేటువంటి బాండింగ్ అది మన పలు సందర్భాల్లో చూసాం. ఇలాంటి సందర్భాల్లో ఒక మంచి సినిమా, ఒక గొప్ప సినిమాకి నిలబడడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు బన్నీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను గతంలో నేను ఏమైనా ఆయన గురించి తప్పుగా అనుకుంటే మనస్ఫూర్తిగా నేను సారీ చెప్తున్నాను అల్లు అర్జున్ గారి అభిమానులకి, మెయిన్లీ అల్లు అర్జున్ గారికి. రాకాకి మాత్రం నేను ఫుల్ సపోర్ట్ గా నేను వీడియోస్ చేస్తాను. నిజంగా ఈరోజు ఇంట్లో వాడే బయటోడే అనేది ప్రూవ్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. అసలు సినిమా కూడా ఆయన బయటకు వచ్చింది మనకు కనిపించాలి. అల్లు అర్జున్ గారు ఆయన సైలెంట్ గా వెళ్ళారు, సినిమా చూస్తారు. నేను నైట్ ఆయన ట్వీట్ ఆయన వేసేసారు. మనస్ఫూర్తిగా ఆయనకి ఏమనిపించాలో అది ఆయన వేసేసారు. కానీ రాజమౌళి అండ్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరూ కూడా మనకి బయట కనిపించారు మొదటి రోజే ప్రీమియర్స్ అప్పుడు సినిమాకి వెళ్తున్నట్టు. కానీ వాళ్ళు మైక్ ముందు కూడా మాట్లాడాలా, ఇప్పటి వరకు ట్వీట్ వేయలేదు. అంటే మీకేంటి, మీకు సినిమా నచ్చలేదా? అంటే రెండో సినిమా, అంటే జస్ట్ ఒక సినిమా తీసినటువంటి డైరెక్టర్ తన రెండో సినిమాతో రామ్ చరణ్ లాంటి హీరోతో ఒక యూనివర్సల్ మెసేజ్ ఇచ్చాడు. 18,000 ఊర్లు అన్ఐడెంటిఫైడ్ ఊర్లు ఉన్నాయి, వాటికి గుర్తింపు లేదు అనేటువంటి గొప్ప మెసేజ్ ఇచ్చాడు అని చెప్పేసి మీకేమైనా కుళ్ళా, మీరు ఇవ్వలేకపోతారు అనేటువంటి ఇగోనా? నాకైతే అర్థం కాల. మరి మీరు ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదు ఈ సినిమా గురించి, ఈ సినిమా తాలూకు సక్సెస్ గురించి? అంటే మీకంటే గొప్ప సినిమా ఒక డైరెక్టర్ తీసినందుకు మీకు లోపల ఏమైనా ఈగోస్ ఉన్నాయా, మరి లేకపోతే ఎటువంటి ఫీలింగ్ పెట్టుకున్నాయా, ఎందుకు ట్వీట్ అయ్యా తెలియదు. రాజమౌళి గారి కెరీర్ లో ఇప్పటి వరకు గొప్ప సందేశాత్మకమైనటువంటి చిత్రం తీసింది లేదు. సందీప్ రెడ్డి వంగ కూడా గొప్ప సందేశం ఇస్తాడంటే అది లేదు. రక్తపాతాలే ఉంటాయి, ఎలివేషన్సే ఉంటాయి. కానీ ఎప్పుడైనా సరే ఒక గొప్ప సినిమా గుండెల్లో ఉండేటువంటి సినిమా మెసేజ్ సినిమానే. ఏ మెసేజ్ సినిమా అయితే రామ్ చరణ్ గారు ఓడిపోయారో అదే రామ్ చరణ్ గారు ఈరోజు ఒక మెసేజ్ సినిమాతోనే గెలిచాడు. ఇది ప్రజా గెలుపు, ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు. దాని తర్వాత ఎవరు ట్వీట్ వేసినా వేయకున్నా అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ బట్ ఇలాంటి గొప్ప సినిమాకి స్పందించాలి. అంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ మెగా హీరోలే సాయిబాబాలా అనిపిస్తూ ఉంటుంది. ఈ మెగా హీరోలకి ఇంత మంచితనమా? ప్రతి ఒక్క సినిమా గురించి పొగుడుతూ ఉంటారు. మొన్న దురంధర్ సినిమాకి చరణ్ వేసినటువంటి ట్వీట్ మీ అందరికీ తెలిసిందే. దాని కింద ఆదిత్య ధర్, ఆ దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాడు. పెద్ద ఒక తుఫాన్ రాబోతుందని చెప్పేసి చెప్పాడు. మరి ఆ తుఫాన్ ని ఆ దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ చూడలేదా? ఎందుకు స్పందించట్లేదు ఎవరు? రామ్ చరణ్ గారి మంచితనంతో ప్రతి ఒక్క సినిమాకి ట్వీట్ వేస్తుంటారు కదా. రామ్ చరణ్ గారు కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, మెగా హీరోలకి ఎటువంటి ఈగోస్ ఉండదు. వాళ్ళు ఇండస్ట్రీ మాది అని అనుకోరు, మనది అని అనుకుంటారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక గొప్ప మాట చెప్పారు ఒకసారి, నేను ఇండస్ట్రీ పెద్దని కాదు, ఇండస్ట్రీ బిడ్డని అని అన్నారు. అది దట్స్ ద వీడియో. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.